స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, అనుభవాలేమితో జగన్ మాట్లాడుతున్నాడని, వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, మీ హత్యలు మీ వైసీపీ నాయకుల ద్వారా జరుగుతాయని, టీడీపీ వాళ్ళు హత్యలను ప్రోత్సహించరని మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు టీడీపీ సీనియర్ నేత ఓవి రమణ పేర్కొన్నారు. గంగవరం మండలంలో ఉదయం 5 గంటల నుంచి సిఐ చినగోవిందు వెహికల్ చెకింగ్ చేశారు. అనుమానాస్పదం కింద ఎవరైనా వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పదంతో వెహికల్స్ కనిపించినా దాన్ని రికార్డ్స్ చెక్ చేస్తామని మీడియా ద్వారా తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పులివర్తి సుధారెడ్డి దంపతులు చంద్రగిరి బజార్ వీధిలో పూజలు అందుకుంటున్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం పండ్లు, పూలతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించారు. గంగవరం మండలంలో ఉదయం 5 గంటల నుంచి సిఐ చినగోవిందు వెహికల్ చెకింగ్ చేశారు. అనుమానాస్పదం కింద ఎవరైనా వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పదంతో వెహికల్స్ కనిపించినా దాన్ని రికార్డ్స్ చెక్ చేస్తామని మీడియా ద్వారా తెలిపారు. గౌరవనీయులైన చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ చిత్తూరు జిల్లా నందు ఈ దినం గంగవరం మండలంలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నేరాలు అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ రైడ్ చేయడం జరిగింది. ఇందులో అనుమానాస్పద వ్యక్తులు కానీ, అనుమానాస్పద వాహనాలు కానీ వాటిని తనిఖీ చేసేసి వాటి రికార్డ్స్ పరిశీలన చేసేసి ఒక అనుమానాస్పద వ్యక్తులు ఉంటే అదుపులో తీసుకొని విచారిస్తాము. ఇంతవరకు అయితే మాకు ఇంకా తారసపడలేదు. సమాచారం తెలియజేస్తాము. గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలకు ఆలయ పెద్దలు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు ఆలయానికి చేరుకున్న పులివర్తి దంపతులకు ఆలయ పెద్దలు, కమిటీ సభ్యులు మంగళ వాయిద్యాలతో, వేద పండితుల మంత్రోచ్చరణలతో, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. నాని దంపతులు పండ్లు, పూలతో పాటు పట్టు వస్త్రాలను శ్రీ షిరిడి సాయినాథునికి సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. శ్రీ షిరిడి సాయినాథుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు ఉండాలని ఎమ్మెల్యే సాయినాథుని ప్రార్థించారు. ఈ గురు పౌర్ణమి వేడుకలలో ఆలయ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. भगवदाय नमः परिपूर्णकण्डैश्वर्यारोग्यभिवर्धताबलप्रसादसिद्धिरस्तु धनधान्यवंशगोत्राभिवृद्ध्यर्थं सकलसौभाग्यसिद्धिद्वारा एतद्भगवदाय नमानुष्यानुकृतार्थं ॐ मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मराज की जय। व्यवसायोद्योगवृत्तिरीत्या लाभापेक्षता बलप्रसाद सिद्ध्यर्थं विरमाणतः गुरुबलयोग्यता सिद्धिद्वारा समस्त विमुक्षयद्वारा समस्त योग्यता शुभमंगल अवाप्तिद्वारा बल सिद्ध्यर्थं दीर्घायुष्कामाभिवृद्ध्यर्थं यजमानस्य पुलिवर्तिवंशाभिवृद्ध्यर्थं गोत्राभिवृद्ध्यर्थं शीघ्रकाल प्रपौत्रिकाभिवृद्ध्यर्थं सकल ज्ञानतो ज्ञानदश्च मया कृतानानुग्रह प्रसाद बल सिद्ध्यर्थं अस्य भगवन्
బార్డర్ అదక్కడే ఇంకా కొంచెం పోతే అటు మహారాష్ట్ర బార్డర్ తగులుతుంది. ఈ సందర్భంగా ఓవి రమణ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో చంద్రబాబు క్లాస్ తీసుకోవచ్చు కదా అని పేర్కొన్నారు. రాజధాని, ఇసుక, లిక్కర్, ఆర్థిక వ్యవస్థపై అసెంబ్లీలో జగన్ మాట్లాడాలని తెలిపారు. జగన్ 24న ఢిల్లీకి పయనమవుతున్నాడని చెప్పారు. నువ్వు పెట్టిన మీటింగ్కి నీ ఎంపీలు రాలేదు. రాష్ట్రపతి పాలన మీద జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనుభవాలేమితో జగన్ మాట్లాడుతున్నాడని, వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, మీ హత్యలు మీ వైసీపీ నాయకుల ద్వారా జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ వాళ్ళు హత్యలను ప్రోత్సహించారు. గతంలో జగన్ ఈ విధంగానే సానుభూతి పొందాడు. టీడీపీ మీదనే నిందలు వేయడానికి రెడీగా ఉన్నాడు. జగన్కే విజయసాయిరెడ్డి జలక్కిచ్చాడు. నువ్వు చేసిన పనికిమాలిన పనులకు నీకు భక్తి ఉందా అని ప్రశ్నించారు. పింక్ డైమండ్, పచ్చ డైమండ్ విషయాలలో స్వామివారి మీదనే ప్రమాణం చేశావని తెలిపారు. నీ అంత పాపాత్ముడు ఇంకొకరు ఉండరని ఎద్దేవా చేశారు. దేవుడి డబ్బులు తీసుకుని బజార్లో పెట్టారు. మీరు భగవంతుణ్ణి వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంకా 40 రోజులు కూడా కాలేదు పూర్తిగా. ఇప్పటికి నిన్నటి దాకా కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలు, నిన్న కూడా ఇవాళ పేపర్లో కూడా మనం చూసాం. ఇంకా రావాల్సిన పోస్టులు ఉన్నాయి, ఇంకా వేయాల్సిన పోస్టులు చాలా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అడ్వైజర్స్ పోస్టులు. గవర్నమెంట్ మిషనరీని పూర్తి స్థాయిలో ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎస్టాబ్లిష్ అవడానికి ఇంకా కూడా 30 రోజులు కూడా టైం పట్టచ్చు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని వై నాట్ 175 అని చెప్పిన వ్యక్తి 11 సీట్ల పరిమితం అయితే, నేను ఎందుకు 75 సీట్లకు అంచనా వేసి గోల్ అని చెప్పుకొని 11 సీట్లు ఎందుకు దిగజారాను, 11 సీట్లు ఎందుకు పడిపోయింది అని నాలుగు రోజులు చాలామంది కూడా రీకన్సిల్ చేసుకుంటాడు బహుశా. ఎందుకంటే యువకుడు కాబట్టి రీకన్సిల్ చేసుకుంటాడు. ఈ 30 రోజులు కాకపోయినా ప్రభుత్వం చూసేయని చెప్పాను. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే రోజే ప్రమాణ స్వీకార వేదిక పైన ఏమైతే చెప్పాడో అదే ఆయన జీవితంలో పెట్టుకున్నాడు. ఏం చెప్పాడు? దేశమంతా నా వైపు చూస్తుంది అని చెప్పి ఆ రోజే మీడియా ఛానల్ గురించి మాట్లాడటం, ఆ రోజే కొన్ని నిర్మాణాల సాయంత్రానికి డిమాలిష్ చేయండి అని, ప్రజా వేదికను కూల్చేయండి అని చెప్పటం, ఇలాంటి చాలా విచిత్రమైన నిర్ణయాలతోటి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయటం కాకుండా ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కదారి పట్టించే పరిస్థితి వచ్చింది. ఆ పార్టీలో నేను కూడా పనిచేశాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మెచ్యూరిటీ, రాజకీయ పరిణితి, అందులో 1% జగన్మోహన్ రెడ్డికి సంపాదించుకోగలిగిన ఇవాళ మాట్లాడుతున్న మాటలు అంటే, ఒక పార్టీ గెలుపోటములు సాధారణం. ఒక పార్టీ అధికారానికి రావచ్చు, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉండాలి. ప్రతిపక్షంలో ఉంటేనే అవగాహన వస్తుంది, లోతుగా మాట్లాడగలుగుతారు, లోతుగా తెలుసుకోగలుగుతారు, గొంతెత్తి చాటగలుగుతారు. 20 సంవత్సరాలు పైగా పనిచేసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇవాళ ప్రతిపక్ష పార్టీలో కూర్చుంటే, ఆయన వస్తే ఆయన ఏం చేశారంటే ప్రతిపక్ష నాయకులకు అందరికీ షాడో క్యాబినెట్ అని ఒకటి పెట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక మంత్రి,
మీరు ఆ మంత్రికి సంబంధించి మీకు ఈ మంత్రివర్గం అప్పచెప్తున్నాను, ఈ మంత్రివర్గంలో జరిగిన లోటుపాట్లు ఏంటి, చేస్తున్న లోటుపాట్లు ఏంటి, వీటిపైన పూర్తిగా అవగాహన తీసుకొని రండి. వీటన్నిటిపైన మనము అసెంబ్లీలో నిలదీసి మాట్లాడదాం, సలహాలు ఇద్దాం, సూచనలు ఇద్దాం అని చెప్పి చేస్తే అది రాజకీయ పరిణితి. ఇప్పుడు మీ రాజకీయ పరిణితి ఏం చూపించాలి? గతంలో మీరు అసెంబ్లీలో పోలవరం పైన చంద్రబాబు క్లాస్ తీసుకుంటానని చెప్పిన మీరే, అమరావతి పైన క్లాస్ తీసుకుంటానని చెప్పిన మాట మీరే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకుంటానని చెప్పి బహిరంగంగా అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి మీరే. మరి చంద్రబాబు నాయుడు వాటన్నిటిపైన చేతుపత్రాలు రెడీ చేసి రేపు అసెంబ్లీలో పెట్టబోతున్నాడు కదా, ఆ క్లాస్ ఏదో రేపు అసెంబ్లీలో పీకాలి కదా చంద్రబాబు నాయుడు గారిని. పోలవరం పైన శ్వేతపత్రం కాదు, నేను క్లాస్ పీకుతాను నీకు, నేను దీంట్లో ఎక్స్పర్ట్ అని చెప్పి మీరు బహిరంగంగా చెప్పారు ఆ రోజు. మరి అది కదా మాట్లాడాలి మీరు అసెంబ్లీలో. రాజధాని గురించి కదా మాట్లాడి, ఇప్పుడు రాజధాని గురించి శ్వేతపత్రం తీసుకొని అసెంబ్లీలో పెట్టబోతున్నాడు కదా, దానిపైన కదా మీరు మాట్లాడాలా. ఇసుక, లిక్కరు, వీటన్నిటిపైన ఇక్కడ ఆర్థిక వ్యవస్థలని ధ్వంసం అయిపోయినాయి, రాష్ట్రానికి రావాల్సిన వనరులన్నీ పోయినాయి, అందుకే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడుతున్నాను అని చెప్పి ఆయన పైన కేసులు పెట్టారు కదా, వాటిపైన కదా మీరు మాట్లాడాలి. ఇసుక ఆదాయం ఎంత పోగొట్టాడు చంద్రబాబు నాయుడు, నేను ఎంత తీసుకొచ్చాను కదా చెప్పాలి. వీటన్నిటిపైన మాట్లాడకుండా 24వ తారీఖు ఢిల్లీలో పోయి నిన్న మీటింగ్ పెడితే ఎంత వినటానికి అంటే ఒక 4-5 మంది నాయకులు నిన్న మొన్న మీడియాలో చూశాను, వినటానికి కూడా సభ్య సమాజం ఏమనుకుంటుందో చూడు. నువ్వు పెట్టిన మీటింగ్కే నీ ఎంపీలు రాకపోతే, నీ పక్కనున్న ఎంపీలే నీ మీటింగ్కి హాజరు కాకపోతే, నువ్వు పోయి ఢిల్లీలో వాళ్ళ చోటా మోటా పార్టీలు ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పిలుస్తున్నాం, వాళ్ళందరినీ ఆహ్వానం తీసుకొస్తాం, ఏకంగా రాష్ట్రపతి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. రాష్ట్రపతి పరిపాలన గురించి నీకు ఏమాత్రం అవగాహన ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఈ రాష్ట్రమైన వాయపు చూస్తుంది అంత అడ్మినిస్ట్రేషన్ ఇస్తుందని చెప్పిన వ్యక్తి రాష్ట్రపతి పరిపాలన అంటే ఏందో కూడా అర్థం కాని వ్యక్తి. నువ్వు అసెంబ్లీలో మాట్లాడాల్సిన సమస్యల గురించి మాట్లాడకుండా రాష్ట్రపతి పరిపాలన పెడతాము, మా వాళ్ళని బట్టి మా వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు, మా వాళ్ళని చంపుతున్నారు, 300 మర్డర్లు జరిగాయి, ఇన్ని కేసులు పెట్టాయి. జరిగింది 3 కేసులు, 300-400 టీడీపీ వాళ్ళు చనిపోయింది ఒకటి. అయితే ఇక్కడ నేను అది ఆ విషయంలో కొంచెం లోతుగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందుకే నా విన్నపం మనవి ఏంటంటే, మీరు మీ ప్రాణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ నుంచి మీకు ఎలాంటి హాని జరగదు. మీకు హాని జరగబోయేది జరిగితే అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే, మిమ్మల్ని చంపి టీడీపీ అకౌంట్లో వేయడానికి ఆయన అంతా రెడీ చేసుకుంటాడు. ఈరోజు అందుకే నాందిగా మా పైన నిన్ను మర్డర్లు చేస్తున్నాడని ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, గత చరిత్ర మనకు తెలుసు. కోడికత్తి సీను దగ్గర తీసుకొచ్చి నువ్వు గొడిపించుకొని చంద్రబాబు అకౌంట్ వేయటం, మీ చిన్నాన్న వివేకానంద రెడ్డిని చెప్పేసి నారావారి రత చేత చంద్రబాబు నాయుడు పేరు వేయటం, మీ సొంత చెల్లి మా నాన్నకే పుట్టలేదని చెప్పి పాపం పసుపు చీర కట్టుకుని పాపాన్ని చంద్రబాబు నాయుడు కలిస్తే పసుపు చీర కట్టుకుని నీ సొంత చెల్లెని కూడా చీర పైన కూడా కామెంట్ చేసిన దుర్మార్గ మనస్తత్వం నీది. కాబట్టి రేపు ప్రాణహాని అంటూ జరిగితే మీకు మీ నాయకుడి ద్వారా జరుగుతుంది, అది చంద్రబాబు పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండే నాయకుల తెలుగుదేశం పార్టీ నుంచి ఏమీ ఇప్పటికీ జరగదు. తెలుగుదేశం పార్టీ మీ నాయకులను తీసుకొచ్చి మీ క్యాడర్ పైన తీసుకొచ్చి కార్యకర్తల పైన తీసుకున్నంత నీచమైన పార్టీ, నీచమైన మనస్తత్వం కాదు. ఈ 35 రోజుల్లో ఒక్క వ్యాపారస్తుడున్న చంద్రబాబు నాయుడు అధికారంలోగా తెలుగుదేశం పార్టీతో దెబ్బతిన్నాము, తెలుగుదేశం పార్టీలో నష్టపోయినాము, మా వ్యాపారం జోలికి వచ్చారని ఒకరిని చూపించండి. ఇదే 35 రోజుల టైంలో వైఎస్ఆర్సీపీ వ్యాపారస్తులు ఎన్ని మూతపడిపోయినాయి, ఎన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కియో దగ్గర నుంచి మన పక్కన రేణుగుంటల ఫ్యాక్టరీ, ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి అమరరాజా కంటే కొంచెం టైం తీసుకున్నారు. అప్పటి నుంచి స్టార్ట్ చేసేసి వాళ్ళు ఇక్కడి నుంచి లేకుండా పక్క రాష్ట్రానికి పంపించేశారు. వాళ్ళ పాపం వాళ్ళు ఎన్నిపోయినారు. ఇటువంటి నైజము, ఇటువంటి మనస్తత్వము ఉన్న వ్యక్తి ఇవాళ ఢిల్లీలో పోయి నేను ధర్నా చేస్తాను, దేశం దృష్టికి తీసుకొస్తాను, మా ప్రధానమంత్రి, హోంమంత్రి, అందరు మంత్రులను కలుస్తాను, ఇక్కడ జరిగే అరాచకాలు చెప్తానంటే ఏం అరాచకాలు?
నువ్వు చేసే అరాచకాలు. అక్కడ మా నాయకుడిని కొట్టారు. మరి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పైన మీరు రాళ్ల బాటల్లో, చెప్పుల బాటల్లో, కర్రలతో కొట్టే మీరు మీ డీజీపీ దగ్గర నుంచి ఏం చెప్పారు? ఏదో ఆవేశానికి లోనేంటారులేండి, పట్టించుకోవద్దండి. చంద్రబాబు సాక్షాత్ ఇక్కడికి వస్తే లోకేష్ బాబు పైన 307 కేసులు పెట్టింది. ఆ రోడ్లో ఉంది, ఈ రోడ్లో దొరుకుతుంది. ఏం చెప్పంటే ఓహో మన వాడు ఆ రోజు పెట్టుకొని రకరకాల వేషాలు వేసి ఈ గంజాయి ఇక్కడ పెట్టుకొని చేయొచ్చు అని చెప్పి నెల రోజుల్లోనే చూస్తాం. ఈ గంజాయి వచ్చే కదా, ఈ గంజాయి వచ్చే ఇవన్నీ వచ్చి ఈ అరాచకాలు ఎవరినైనా పట్టుకొని కొట్టడము, రోడ్డు పై వాళ్ళు కొట్టడము, అమాయకులను పట్టుకొని కొట్టడము. మీ నోటికి రాని పాపం 2 వీలర్లో ఫ్యామిలీకి వెళ్తా అంటే వాడు ఏదో హార్న్ కొట్టిన దానికి అడ్డం ఉంటే ఆ కొట్టిన దానికి పట్టుకుని కొట్టాడు భార్య ముందర. దీంట్లో భార్య ముందర కొట్టి భార్య మాట్లాడితే ఆమె జుట్టు పట్టుకొని పోతే మీడియాలోకి రాలేదు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తే ఎవరు చెప్పుకోవాలని, పోలీస్ స్టేషన్ మీద కేసు పెడుతుంటే ఎవరో మా వాళ్ళు చెప్పండి. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిపోతా అంటే వాడు పట్టుకుని కొట్టాడు. గంజాయి మొత్తంలో ఉన్నాడు. హార్న్ కొట్టిన పాపాన్ని పట్టుకుని ఇంత విచ్చలవిడితనం తయారైపోతాడంటే దీనికి మూలం ఇవ్వదు. తయారు చేసి పెట్టి దీన్ని నాశనం చేసి పెట్టి ఈరోజు నువ్వు ఢిల్లీకి దండా వేస్తావా? ఇది చెప్పు. నేనే గంజాయిని మొత్తం దేశంలో తీసుకురావడానికి నేనే మూల కారణం. ఐఎమ్ ద పర్సన్, ఐఎమ్ ద అలెగ్జాండర్ అని చెప్పాలి కదా, గంజాయి అలెగ్జాండర్ అని. అది అడుగు. ఇంకా తిరుపతి వ్యాపారస్తులు నెల రోజుల్లో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ బెదిరిస్తారు. ఒక వ్యాపారికి ఏ వ్యాపారిని ఎవరు బెదిరించినా అంతకంటే క్రూరమైన చర్య ఇంకోటి లేదు. అది టీడీపీ పార్టీ వాళ్ళైనా కూడా వ్యాపారస్తుల జోలికి వెళ్తే వ్యాపారస్తుడు ఏం చేశాడండి? వాడు పాపం బ్యాంకులో అప్పులు తీసుకొని నానా బాధపడి ట్యాక్సులు కట్టి కరెంట్ బిల్లులు కట్టుకొని అందరికీ చోటా మోటా వాళ్ళకి మామూలు తీసుకొని వాడు వ్యాపారం చేస్తుంటే వాడిని కడుపు కొట్టడం కదా నాశనం చేసినా ఎవరు చేసినా అది క్షమించడానికి నేరమే. గతంలో జరిగింది, ఇప్పుడు ఎక్కడైనా అటువంటి జరిగితే మాత్రం నేనే ముందుంటాను. వ్యాపారస్తుడు అనవసరంగా తప్పు చేస్తే పట్టించండి. వ్యాపారం ముసుగులో ఇంకేదైనా చేస్తే పట్టించండి. వ్యాపారాలు చేసుకోండి. ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ వచ్చి హోటళ్ళు పెట్టుకొని అన్నీ పెట్టుకొని వాళ్ళు ఏదో వ్యాపారాలు చేస్తుంటే వాళ్ళ జోలికి పోయి ఏదో మాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడితే మాత్రం క్షమించడం నేరము. దానికి ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా.